ఆనంద్ ఒక విషయము ఫేక్ ఎన్కౌంటర్స్ అంటూ ఉంటారు. సో హౌ అంటే అది 100% అబద్ధం అని మాత్రం నేనైతే అనుకోవట్లేదు యాజ్ అ జర్నలిస్ట్. దేర్ కుడ్ బి ఫేక్ ఎన్కౌంటర్స్, బట్ అది ఎట్లా తెలుస్తుంది విచ్ ఈజ్ అ జెన్యూన్ ఎన్కౌంటర్, విచ్ ఈజ్ అ ఫేక్ ఎన్కౌంటర్? అండ్ జనరల్గా ఈ పౌర సంఘాల వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీని గురించి కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా చేస్తున్నారు. టిల్ నౌ ఏ ఒక్కటి కూడా ఫేక్ ఎన్కౌంటర్, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని బయటపడలేదు. అంత జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. హౌ డు యూ డూ దాట్? అంటే ఇప్పుడు ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. బయట కూర్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా ఈజీ. అదే అని వాళ్ళే కాదు, ఇంకెవరినైనా జర్నలిస్టులను కూడా తీసుకెళ్ళి కాశ్మీర్లో వదిలేస్తే అర్థమవుతుంది. బుల్లెట్లు ఇటు అటు వెళ్తూ ఉంటే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఐదర్ హీ గోస్ ఆర్ ఐ గో. అంటే చట్టం ఏం చెప్తుందంటే వారు ఫైర్ చేసిన తర్వాత సెల్ఫ్ డిఫెన్స్లో మీరు ఫైర్ చేయొచ్చు ఆ విధంగా. లేకపోతే మీకు ఆ థ్రెట్ అనిపించిందని మీరు ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ అది సాధ్యమా? అతను ఫైర్ చేసిన మీరు ఉంటారా? అంటే యూ ఫైర్ ఫస్ట్ అండ్ యూ ఫీల్ ద థ్రెట్. ఎస్. సో అది మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇట్ మే గో యాజ్ అ ఫేక్ ఆర్ అది దానికి అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఇట్స్ వెరీ డెలికేట్ అక్కడ. నో వన్ వాంట్స్ టు లూజ్ దర్ లైఫ్ కదా. అంటే ప్రాణాలు పోవాలని ఎవరన్నా పోలీస్లో జాయిన్ అవుతారా లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవుతారా? సో ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ ఫేక్ అనేది ఓకే కొన్ని సందర్భాల్లో పని కట్టుకొని అనార్మ్డ్ పీపుల్ మీద దాడి చేయటం అన్నది అది తప్పులేండి. అది చట్టంలో లేదు. అది చేసే ఆఫీసర్స్ కూడా అనెథికల్గా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే యూ యాక్ట్ బిఫోర్ హీ యాక్ట్స్. సో అటువంటి సందర్భాలు వీ కెన్ జస్టిఫై. బట్ ఈ విధంగా పట్టుకెళ్ళి తీసుకెళ్ళడం ఇది అవన్నీ కూడా దట్స్ I also as a police officer never encouraged it and I don't permit it also. I mean that's not a correct point. అంటే మనకు చట్టాలు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే there is a judiciary, there is a criminal justice system. Of course slow ఉన్నా we have ensured రేప్ ఇప్పుడు అభయ రేప్ కేసులో 20 సంవత్సరాల పనిష్మెంట్ వేయడం జరిగింది. ఇది ఆ స్నేక్ గ్యాంగ్ కేసులో 14 సంవత్సరాలు వేశారు డెస్పైట్ ద గర్ల్ విత్డ్రాయింగ్. అయితే కొన్ని కేసెస్ స్పెషల్గా పర్సూ చేయవలసి, జనరల్గా వదిలేస్తే మళ్ళీ ఆ కోర్ట్ హియరింగ్స్లో అదంతా లూజ్ అయిపోయి ఎవిడెన్స్ అది యాక్విట్ అవుతాయి. సో ఆ కాన్ఫిడెన్స్ లేక షార్ట్ కట్ మెషర్స్ కొంతమంది అడాప్ట్ చేస్తుంటారు. దట్స్ నాట్ కరెక్ట్ ఐ థింక్.